భారత రాజ్యాంగం ఒక అజేయ శక్తి, మన గర్వకారణం. భారతదేశ చరిత్రలో జనవరి 26 అనేది కేవలం ఒక తేదీ కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆత్మ గౌరవ ప్రకటన. కొన్ని శతాబ్దాల పరాయి పాలనలో, బానిసత్వ సంఖ్యలలో మగ్గిపోయిన భారతమాత స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తరువాత తన బిడ్డల భవిష్యత్తు కోసం అల్లుకున్న ఒక రక్షణా కవచమే భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏమిటి? అది కేవలం చట్టాల పుస్తకం కాదు, అది భారతీయ జీవన నాడి. 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజున భారతదేశం ఒక సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించింది. అంటే ఈ దేశంలో ఇకపై రాజుల పాలన ఉండదని, ప్రజలే పాలకులని, చట్టం ముందు అందరూ సమానులని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మహామేధావి నేతృత్వంలో ఎందరో మహానుభావుల మేధోమదనం నుంచి పుట్టిన ఈ గ్రంథం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీని గొప్పతనం ఏంటంటే, ఇది ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం కాలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి పౌరుడికి ఇది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని ప్రసాదించింది. బలహీనుడికి అండగా, అణగారిన వర్గాలకు గొంతుకుగా నిలిచింది. ఒక సామాన్యుడు సైతం దేశ అత్యున్నత పదవిని అధిష్ఠించే అవకాశాన్ని కల్పించిన ఘనత మన రాజ్యాంగానిదే. మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో దేశాల రాజ్యాంగాలు కాలక్రమంలో విఫలమయ్యాయి లేదా మార్పులకు గురై అంతరించిపోయాయి. కానీ భారత రాజ్యాంగం మాత్రం 75 ఏళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా మరింత బలంగా వెలుగొందుతుంది. దీనికి కారణం మన రాజ్యాంగ శిల్పుల దూరదృష్టి, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూనే మన ప్రాథమిక విలువలను కోల్పోని సజీవ గ్రంథం మన రాజ్యాంగం. ఈనాడు మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్రం, నచ్చిన వృత్తిని చేసుకునే హక్కు, ఓటు హక్కు, ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధాలు. అందుకే ఈ జనవరి 26న మనం జెండా ఎగురవేసేటప్పుడు కేవలం వేడుకగా మాత్రమే చూడకూడదు. ఈ దేశ పౌరుడిగా మన హక్కులను గౌరవిస్తూనే మన బాధ్యతలను విస్మరించమని గుర్తు చేసే సమయం ఇది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన మన దేశం ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా తలెత్తుకుని నిలబడడానికి పునాది మన రాజ్యాంగమే. చివరగా, రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది నడిపించే వ్యక్తులు చెడ్డవారైతే అది విఫలమవుతుంది. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉన్నా నడిపించేవారు మంచివారైతే అది అద్భుతాలు సృష్టిస్తుంది అన్న అంబేద్కర్ మాటలను స్మరించుకుందాం. మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని, మన రాజ్యాంగం పట్ల గౌరవంతో, అంకితభావంతో ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్.